ఏపీలో కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానిపై దృష్టి పెట్టింది. ఇప్పటికే అక్కడ జరిగే క్లియరెన్స్ పనులు జరుగుతున్నాయి. కొద్ది రోజుల్లో అమరావతి యథాస్థానానికి రానుంది. మరోవైపు అక్కడ నిర్మాణాల విషయంలో నిపుణులు అధ్యయనం చేశారు. అవి పనికొస్తాయా లేకుంటే పునర్నిర్మాణం జరపాలా అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు డిసెంబర్ నుంచి అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రపంచ బ్యాంకు బృందం వచ్చి పరిశీలించింది. అక్టోబర్లో ఈ నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. ఇదే సమయంలో అమరావతి రాజధానిని అనుసంధానిస్తూ రోడ్లు, రవాణా మార్గాన్ని మరింత మెరుగుపరచాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. పలు రైల్వే లైన్లను అనుసంధానిస్తోంది. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంది. భూసేకరణ నుంచి నిర్మాణం వరకు బాధ్యతలను నేషనల్ హైవే అథారిటీ తీసుకోనుంది. ఇక మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు విజయవాడ, గుంటూరు జంట నగరాల అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా విజయవాడ, గుంటూరు నగరాలకు కేంద్రం ఇప్పటికే 2,000 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. హైదరాబాద్కు ధీటుగా జంట నగరాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. త్వరితగతిన రాజధానిలో పనులను పునఃప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. గురువారం రోజుల సిఆర్డీఏ అధికారులతో సచివాలయంలో సమీక్షించారు. రాజధానిలో జరుగుతున్న పనులపై ఆరా తీశారు. అమరావతి దగ్గర చేపట్టిన జంగిల్ క్లియరెన్స్ పనులను వేగవంతం చేయాలని, అక్కడి పనులను తిరిగి ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఒకసారి పనులు మొదలైతే ఆకుండా సాగేలా అన్ని ఏర్పాట్లు జరగాలని హెచ్చరించారు. ముందుగా అమరావతిలో సిఆర్డీఏ కార్యాలయ నిర్మాణాన్ని 90 రోజుల్లో పూర్తి చేయాలని డెడ్ లైన్ కూడా పెట్టారు. ఈ సమావేశంలో భాగంగానే అమరావతిని ఏఏ సిటీగా తీర్చిదిద్దాలని కూడా సూచించారు. అమరావతిని తలుచుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్ఫురణకు వచ్చేలా ఆంగ్లంలో ఓ లోగోను సిద్ధం చేయాలని చెప్పారు. తొలి అక్షరం ఏ, ఆఖరి అక్షరం ఐ కలిసి వచ్చేలా కృత్రిమ మేధ సహాయంతో లోగోను రూపొందించాలని చెప్పారు. ఎటు చూసిన సాంకేతిక సౌలభ్యత ఉట్టిపడేలా అమరావతి నిర్మాణం సాగాలని సూచించారు. అమరావతి విషయంలో గత ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తించి రాజధాని నిర్మాణాన్ని భ్రష్టు పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలోని ప్రభుత్వ భవనాల నిర్మాణం పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది, పనులు చేపట్టడానికి కొత్త టెండర్లను పిలవడం వంటి అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.